Namaste. I'm Bhavani, senior dietitian from Elovia Healthcare. So nowadays it's a common problem అండి. లైక్ ఎర్లీ మార్నింగ్ టైర్డ్‌నెస్ లెగవగానే మనకి నమ్‌నెస్ అనిపించడం, లేకపోతే తిమ్ముర్లు అనిపించటము, లేకపోతే హెవీనెస్ ఉండటము. ఇట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీ ఏజ్. అంటే ఆల్ వేకప్ టైమ్‌లోనే మనకి అంటే హుషారు లేకపోవటం బాడీలో. ఇవన్నీ కామన్ సింప్టమ్స్ అందరికీ క్లయింట్స్ అందరూ చెప్తున్నారు. ఈవెన్ ఇన్ 30 ఇయర్స్ టు 40 ఇయర్స్ మిడిల్ ఏజ్ క్లయింట్స్ కూడా చాలామంది ఈ కంప్లెయింట్స్ అనేది రైజ్ చేస్తున్నారు. సో, దీనికి చాలా రీజన్స్ ఉంటాయండి. ఫస్ట్ అది మానిటర్ చేసుకోవాలి. దేనివల్ల మనకి ఈ అంటే మేబీ ఇది ప్రీ డయాబెటిక్ సింప్టమ్సా? లేకపోతే ల్యాక్ ఆఫ్ వైటమిన్సా? ల్యాక్ ఆఫ్ వైటమిన్ డెఫిషియన్సీసా? ఆర్ ల్యాక్ ఆఫ్ మెగ్నీషియం డెఫిషియన్సీయా? ఆర్ థైరాయిడ్ వల్లనా? సో, హార్మోనల్ ఇంబాలెన్స్ వల్లనా? సో, ఇవన్నీ మనం ఫస్ట్ థింగ్ అనేది దేనివల్ల ఇలా జరుగుతుందనేది కంపల్సరీ మానిటర్ అనేది చేసుకోవాలి. ఇఫ్ దిస్ సింప్టమ్స్ అనేది ఎక్కువగా పర్సిస్ట్ అవుతూ ఉంటే, అంటే కంటిన్యూగా ఈ సింప్టమ్స్ కనిపిస్తూ ఈవెన్ ఆఫ్టర్ వి ఆర్ చేంజింగ్ ద డైట్స్ అండ్ రెగ్యులర్ లైఫ్ స్టైల్‌లో మన చేంజెస్ చేసినా కూడా మనకి ఈ సింప్టమ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటే వి హావ్ టు మానిటర్ అండ్ వి హావ్ టు గో టు డాక్టర్ అండి. అసలు ఎందువల్ల వస్తున్నాయని బ్లడ్ టెస్ట్ చేసుకోవటం, మానిటర్ చేసుకోవటం వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే జనరల్‌గా 30-40 ఇయర్స్ ఆర్ బిలో ఏజెస్‌లో కూడా ఈ టింగ్లింగ్ సెన్సేషన్ ఆర్ తిమ్ములు రావటము ఆర్ నమ్‌నెస్ ఉండటము అనేది జనరల్‌గా ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో చూస్తూ ఉంటాం. లైక్ మోర్ ఆఫ్ యూరినేషన్ అండ్ మోర్ ఆఫ్ స్వెట్టింగ్ అవ్వటము అలాంగ్ విత్ దిస్ సింప్టమ్స్ వల్ల మనకి ఇది డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపించే సింప్టమ్స్ అండి. సో, ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ జీటీటీ టెస్ట్ అనేది ఉంటుంది. గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటే మనం ఏ స్టేజ్ ఆఫ్ డయాబెటిస్‌లో ఉన్నామో తెలుసుకోవటానికి. ఆ టెస్ట్ చేసుకోవటం వల్ల మనం డయాబెటికా ఆర్ ప్రీ డయాబెటికా ఆర్ వి ఆర్ నార్మల్ కండిషన్‌లో తెలుసుకోవచ్చు. అండ్ ఇవి నార్మల్‌గా ఉంది అంటే మేబీ వైటమిన్ డెఫిషియన్సీస్ లైక్ వైటమిన్ డి డెఫిషియన్సీ, వైటమిన్ బి12 డెఫిషియన్సీ ఆర్ మెగ్నీషియం డెఫిషియన్సీస్ వల్ల కూడా మనకి ఈ సింప్టమ్స్ జనరల్‌గా కనిపిస్తూ ఉంటాయి. నౌఎడేస్ మనం ఎవరము బ్యాలెన్స్డ్ డైట్ అండ్ హెల్తీ ఫుడ్ ఎవరము తీసుకోవట్లేదు. ఆ హెల్తీ ఫుడ్ తీసుకోకపోవటం వల్ల కూడా మనకి ఈ డెఫిషియన్సీస్ అనేది వైటమిన్ డెఫిషియన్సీస్ అనేది కామన్‌గా జరుగుతూ ఉంటాయి. సో, ఈ సింప్టమ్స్ జనరల్లీ లైక్ టింగ్లింగ్ సెన్సేషన్స్ ఆర్ తిమ్ముర్లు అనిపించటము అండ్ మార్నింగ్ లేవగానే యాక్టివ్‌గా లేకపోవటము, ఈ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. జనరల్‌గా మనము ఈ వైటమిన్ డి, వైటమిన్ బి12 అనేది చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. బట్ దీస్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. మన బాడీ హెల్త్ పైన బాగా ఎక్కువ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. ఎక్కువ వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి. సన్‌షైన్ అనేది ఈ రోజుల్లో కామన్ ఇన్ ఎవ్రీ 100 పీపుల్‌లో 90% ఆఫ్ ద పీపుల్‌కి వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది కామన్‌గా ఉంది. బికాజ్ వి ఆర్ నాట్ ఎక్స్‌పోజ్డ్ టు సన్ డైరెక్ట్‌లీ కాబట్టి. సో, ఎక్కువగా అదే కాకుండా డైరెక్ట్ ఫుడ్ ఇంటేక్ వల్ల కూడా మనకి వైటమిన్ డి పెంచుకోవచ్చు. ఆర్ ఎనీ సప్లిమెంట్స్ తీసుకోవటం వల్ల కూడా వైటమిన్ డిని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ వైటమిన్ బి12 ఆల్సో ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. సో, జనరల్‌గా వైటమిన్ బి12 లైక్ నట్స్ నార్మల్‌గా ఇప్పుడు అందరం తీసుకుంటున్నాం. లైక్ ఆల్ నట్స్ లైక్ పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, బాదం, ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ కూడా మనకి వైటమిన్ బి12 ఇన్ వెజిటేరియన్స్ లైక్ అండ్ నార్మల్ ఫిష్, చికెన్, మీట్స్‌లో ఎగ్ యోక్ ఇవన్నిట్లో కూడా మనకి వైటమిన్ బి12 బాగా ఎక్కువగా అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది. సో, డైలీ ఇదేదో ఒకరోజు తీసుకోవటం మళ్ళీ 1 వీక్ అలా ఆపేయటం అలా కాకుండా డైలీ మనం ఏదో ఒక మీల్‌లో ఇవి ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల మనకి ఈ డెఫిషియన్సీస్ నుంచి మనం బాడీని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. వైటమిన్ బి12 కాదండి, ఈవెన్ మెగ్నీషియం ఆల్సో. మెగ్నీషియం ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ బాడీ అండి. సో, మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ కూడా మనం జనరల్‌గా కన్జ్యూమ్ చేయటం వల్ల కూడా మనకి ఈ ఈ ఈ సింప్టమ్స్ నుంచి మనం రెక్టిఫై అవ్వచ్చు. అండ్ మోర్ ఆఫ్ ఇవి కాకుండా వైటమిన్ డెఫిషియన్సీ కాకుండా ఇఫ్ యూ ఆర్ ఇన్ ఎ ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఒకవేళ మనకి బ్లడ్ రిపోర్ట్స్‌లో గనుక ప్రీ డయాబెటిక్ కనుక తెలిస్తే కనుక డెఫినెట్లీ ఈ సింప్టమ్స్ వల్ల కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. ఇన్ కేస్ వి ఆర్ ఇన్ ప్రీ డయాబెటిక్ అని తెలిస్తే కనుక డెఫినెట్లీ విత్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ మోడిఫికేషన్స్ వల్ల కూడా మనము నార్మలైజ్ అవ్వచ్చు. ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇంటు డయాబెటిక్ మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ పర్టిక్యులర్‌లీ డైట్ అండ్ యాక్టివిటీ లెవెల్స్ వల్ల కూడా మనం నార్మల్ కండిషన్స్‌కి రావచ్చండి. లైక్ మోర్ ఆఫ్ షుగరీ ఫుడ్స్ తగ్గించడము, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అనేది తగ్గించుకుంటూ ఉండటము అండ్ మోర్ ఆఫ్ హై ఫైబర్ ఫుడ్, మోర్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇంటేక్. జనరల్‌గా వాటర్ ఆల్సో ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. బ్లడ్ సర్క్యులేషన్ ఇక్కడ ఏంటి అంటే మనకి పూర్ లెవెల్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల కూడా మనకి ఈ సింప్టమ్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో, బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో ఇంప్రూవ్ అవ్వటము అండ్ దానికోసం వాటర్ ఇంటేక్ ఎక్కువ
తీసుకోవటం అండ్ న్యూట్రియంట్ సప్లై ఎక్కువగా మన బాడీకి అబ్జర్వ్ అవ్వాలి అంటే అప్రోప్రియేట్ అట్లీస్ట్ 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇంటేక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ మోర్ ఓవర్ ఎక్కువ హై ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం లైక్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ గ్రెయిన్స్, డైరెక్ట్ గ్రెయిన్స్ లైక్ మిల్లెట్స్ కానీ ఓట్స్ కానీ హై ఫైబర్ ఫుడ్స్ లైక్ లెగ్యూమ్స్ కానీ ఇవన్నీ ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా మనకి ఈ హెల్తీ డైట్లో చేంజెస్ ఇంటూ హెల్తీ డైట్ మోడిఫికేషన్ చేయటం వల్ల ఈ యాక్టివ్నెస్ ఎర్లీ మార్నింగ్ యాక్టివ్నెస్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కానీ ఈ సిమ్టమ్స్ కనుక ఎక్కువ రోజులు పర్సిస్ట్ అవుతూ ఉన్నాయి, ఈవెన్ ఆఫ్టర్ యువర్ లైఫ్ స్టైల్ కనుక చేంజ్ చేసుకున్నా కూడా మనకి పర్సిస్ట్ అవుతుంది అంటే డెఫినెట్లీ యూ షుడ్ మీట్ ఏ డాక్టర్ అండి. అకార్డింగ్ టు ద డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వల్ల మీ గైడెన్స్ వల్ల మీరు ఈ ప్రాబ్లమ్స్ నుంచి రెక్టిఫై అవ్వచ్చు.